అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు రుచికరమైన నిమ్మకాయ పప్పు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. అన్నంలోకి ఎంతో రుచిగా ఉండే నిమ్మకాయ పప్పు ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: పెసరపప్పు 100 గ్రాములు 15 నిమిషాలు నీళ్ళలో నానబెట్టుకోవాలి. నిమ్మకాయలు 2 కట్ చేసి పెట్టుకోవాలి. పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 4, దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు 3, ఎండుమిర్చి 2, జీలకర్ర 1 టీ స్పూన్, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కారం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు 1/2 టీ స్పూన్. ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి. నూనె లేదా నెయ్యి 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ 1. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వేయాలి. పెసరపప్పుని 15 నిమిషాల పాటు డబుల్ వాటర్ వేసి నానబెట్టుకోండి. అందులోనే పచ్చిమిర్చి వేయాలి, కొద్దిగా పసుపు వేయాలి. ఇప్పుడు 3 కప్పుల వాటర్ వేయాలి. కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపుగా ఒక బౌల్ తీసుకొని అందులో నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. పండిన నిమ్మకాయలు తీసుకుంటే రసం బాగా వస్తుంది. ఈ విధంగా బాగా కట్ చేసుకొని 2 నిమ్మకాయల రసాన్ని బౌల్లోకి పిండుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా నిమ్మకాయ జ్యూస్ రెడీ అవుతుంది. దీన్ని పక్కన పెట్టుకోండి. ఈలోపు పప్పు ఉడుకుతుంది. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే పప్పు బాగా ఉడికి ఉంటుంది. దీన్ని పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేసుకోవాలి. పెసరపప్పు కాబట్టి ఈజీగా మ్యాష్ అయిపోతుంది. అందులో తగినంత ఉప్పు వేసుకోండి, అలాగే కారం వేయండి. మరలా మ్యాష్ చేయాలి. ఉప్పు కారం పప్పులో కలిసేలాగా బాగా నలపండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి ఒక కడాయిని పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. పోపు నెయ్యి లేదా నూనెతో వేసుకోవచ్చు. ఇప్పుడు నూనె వేసి కాసేపు కాగబెట్టాలి. నూనె కాగిన తర్వాత ముందుగా తాలింపు దినుసులు చిటపట్లాడేంత వరకు వేయించాలి. అలాగే జీలకర్ర వేయాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు వేపాలి. అలాగే కట్ చేసుకున్న ఎండుమిర్చి వేయాలి. కరివేపాకు వేయండి. ఈ పోపు అంతా బాగా వేగాలి. అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయ ముక్కల వల్ల పోపు మరింత రుచిగా ఉంటుంది. పోపు బాగా వేగిన తర్వాత అందులో ముందుగా ఉడికించుకున్న పప్పుని వేయాలి. ఇలా 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి కాసేపు పప్పుని ఉడికించాలి. ఒకసారి బాగా కలిపి పప్పుని ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి 5 నిమిషాలు చల్లారబెట్టుకోవాలి. పప్పు బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న నిమ్మకాయ రసాన్ని పప్పులో వేసుకోవాలి. వేడిగా ఉండగా నిమ్మకాయ రసం వేస్తే చేదొస్తుంది. అందుకని చల్లారిన తర్వాత నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి. నిమ్మకాయ రసం వేసి మరొకసారి బాగా మిక్స్ చేయండి. ఉప్పు సరి చూసుకొని వేడివేడి నిమ్మకాయ పప్పుని సర్వ్ చేసుకోండి. అన్నంలోకి ఎంతో రుచిగా ఉండే డిఫరెంట్ కాంబినేషన్ నిమ్మకాయ పప్పు రెడీ అయిపోయింది. ఈ పప్పు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని నిమ్మకాయ పప్పు వేసుకొని తింటే మరింత రుచిగా ఉంటుంది. రెసిపీ టెక్స్ట్ కోసం attamaTV.com చూడగలరు. ధన్యవాదములు.